నమస్తే రవి సార్. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తు తర్వాత సీఎం అభ్యర్థి ఎవరనే దాని మీద కొన్ని అంతకుముందు ప్రచారాలు జరిగినా కానీ మొన్న ఒక క్లారిటీ వచ్చింది, కొన్ని వ్యాఖ్యలు లోకేష్ చేయడం వల్ల కానీ. సో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి పైన ఆ విషయంలో కూడా లోకేష్ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం అనుకోవాలి సార్? ఏం చేశాడు? ఫస్ట్ టైం అంటే ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, ఉప ముఖ్యమంత్రి పదవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఇస్తారా అంటే అది చంద్రబాబు పవన్ ఇద్దరు, బాబు గారు పవన్ కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అని. అంతే కదా, వాళ్ళిద్దరిలో ఎవరు పదవి తీసుకుంటారో లోకేష్ ఎలా చెప్పగలుగుతాడు ముందుగా? ఇక్కడ ప్రశ్న అంతా ఏంటంటే, ఒక విధంగా వీళ్ళ ఐక్యత అన్నప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ అనండి, లేకపోతే ప్రభుత్వ వర్గాలు పవన్ కళ్యాణ్ అపహాస్యం చేస్తున్నాయి. ఈయనకు ప్రాధాన్యత ఏం లేదు, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి ఇదంతా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో జరిపిన ప్రతి సభలో కూడా దత్తపుత్రుడు, సొంత పుత్రుడు, దత్తపుత్రుడు తప్ప ఇంకేం లేదు చంద్రబాబు నాయుడుకి. అందువల్ల ముఖ్యమంత్రి పదవి ఎవరికైనా ఒక ప్రశ్న తరచూ మీడియాలో వస్తుంది. దానికి తోడు పవన్ కళ్యాణ్ కూడా ఈ సమస్యను పెంచాడు. ఆయన కూడా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నాడు ప్రధానమంత్రిని కలిసిన తర్వాత. విశాఖపట్నంలో విజయనగరం సభలోకి వచ్చి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను అన్నీ సరిచేస్తానన్నాడు. అంటే అప్పుడే ప్రశ్న రివర్స్లో వచ్చింది. చంద్రబాబు నాయుడుతో పోతా అనుకుంటూ నాకు ఛాన్స్ అంటావేంటి, చంద్రబాబు కాదని మీరు ముఖ్యమంత్రి అవుతారని. దానికి తోడు వారాహి యాత్రలో కూడా 2-3 చోట్ల ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఎన్నికల ముందు ప్రభుత్వం వస్తే ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎప్పుడో చూద్దాము అంటే 1-2 సార్లు పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి పదవి ఏదో నెగోషియబుల్, తమకు చంద్రబాబుకు మధ్యలో చర్చలు జరిగితే అక్కడ నిర్ణయం అవుతుందనే ఒక ఫీలింగ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. గాజువాకలో కూడా ఆయన నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారు కానీ తెలుగుదేశం సిద్ధంగా ఉందా అని ఇలాంటి కామెంట్స్ అలాంటి వాళ్ళని చేశాం. కానీ జరిగింది ఏంటంటే దానికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయన అభిమానులు వాళ్ళ పార్టీ సమావేశాల్లో కూడా 1-2 సార్లు మీరు కావాలి, మనం పూర్తిగా తెలుగుదేశం పార్టీకి లోబడిపోకూడదు ఇట్లాంటివి చెప్పినప్పుడు కూడా గౌరవప్రదమైన స్థానాలు ఇస్తే నేను పొత్తు పెట్టుకుంటాననే ఒక మాట, రెండవది ఎవరు ముఖ్యమంత్రో ఏంటో తర్వాత మేము నిర్ణయించుకుంటామని చెప్పారు. లోకేష్ పవన్ కళ్యాణ్ కలిసి రాజమండ్రిలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు జరిపిన సమావేశంలో కూడా మీడియా వాళ్ళు అడిగారు ఎవరు నాయకత్వం వహిస్తారని. ఇప్పుడు పదవులు కాదు, మేము ప్రజలు ముఖ్యమని జనరల్గా దాన్ని దాటేశారు. సో ఏ దశలో చూసినా కానీ పవన్ కళ్యాణ్ ఏమో ముఖ్యమంత్రి అన్నదాన్ని గురించి ప్రస్తావించడం, తెలుగుదేశం వాళ్ళు అదేమో కాదు అనటం, మళ్ళీ దాదాపుగా ఒక రిటారిక్ లాగా ఇది సమస్య కాదని చెప్పి వదిలేయటం జరుగుతూ వచ్చింది. దీనికి కొనసాగింపు మళ్ళీ మధ్యలో ఆయన వచ్చి తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, తెలుగుదేశం దూరంగా ఉండటం అది జరిగిపోయింది. ఈ యువగళం నవశకం అన్న తర్వాత ఈ నవశకానికి శకపురుషుడు ఎవరు? శకపురుషుడు చంద్రబాబు. దాదాపు అక్కడ సభ కంటే ముందు సభలో కూడా చంద్రబాబు నాయుడు అనే మాట చెప్తూ వచ్చారు. సో ప్రభుత్వం మిశ్రమ ప్రభుత్వం అనుకుంటూ ఏ ఇద్దరు కలిసిన 2 పార్టీలు ఒక అవగాహనకు రావటం ఏదో ఒక ఉంటుంది. అలాంటప్పుడు మిశ్రమ ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండటమో పాలక కూటమిలో ఉండటమో జరగాలి. ఆ విషయంలో కూడా ఇప్పటివరకు పూర్తి స్పష్టత లేదు. మూడోది గౌరవప్రదమైన స్థానాలు అన్నప్పుడు ఆ స్థానాలు ఎన్ని అన్న దాని మీద కూడా 57 స్థానాలు 60 స్థానాలని హరిరామ జోగయ్య ఇలాంటి వాళ్ళు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ అన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ దాన్ని దాటేస్తూ ఎన్నికలు జరిగి జగన్ ఓడించడం ముఖ్యం, ఓట్ల చీలిక నివారించడం ముఖ్యమని ఆయన చెప్తూ వచ్చారు. బీజేపీ సంగతి ఏంటనే ఒక రాజకీయ ప్రశ్నను కానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా లేదా అనే వ్యక్తిగత ప్రశ్నకు కానీ ఆయన ఎప్పుడు సరైన సమాధానం ఇవ్వలేదు. సార్, ఇప్పుడు ప్రశ్న ఎందుకు వస్తుందంటే సీఎం పదవి విషయంలో కూడా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటా చర్చించుకుంటామని చెప్పారు. తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. డిప్యూటీ సీఎం విషయంలో కూడా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారని మొదట లోకేష్ అన్నారు ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో. నెక్స్ట్ ఆయన పోలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంటుంది అన్నారు. సో ఇక్కడే సార్ అన్ని చర్చలకు ఈ ఒక్క మాట తావిచ్చింది. అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. మా పోలిట్ బ్యూరో అంటే తెలుగుదేశం పార్టీ తరఫున తను లేకపోతే చంద్రబాబు నిర్ణయిస్తారంటే ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి ఆయనే నిర్ణయించడం అంటే కుదరదనే కోణం, ఈ అనేకం కలిపి ఏదో ఒకటి చెప్పాలి. కాబట్టి లోకేష్ పవన్ కళ్యాణ్ ఎవరు అనేది దాంట్లో చెప్తున్నటువంటి ఒక మాట.
తప్పకుండా దీన్ని వైఎస్ఆర్ పార్టీకి నిజానికి పవన్ ముఖ్యమంత్రి కావాలని అంత ఆసక్తి ఎందుకు ఉంటుంది మనకు? అది కూడా రాజకీయంగా వాళ్ళు దాడి చేయడానికి దాన్ని ఉపయోగిస్తుండొచ్చు, లేకపోతే కొంచెం అవహేళన చేయడానికి. ఈయనకు అక్కడేం ఠికానా లేదు, ఊరికి చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాడు, ఈయన దత్తపుత్రుడు అని మేము ఎప్పుడో చెప్పాం కదా, దత్తపుత్రుడు ఉత్తపుత్రుడు అని చెప్పడం కోసం చేస్తున్న వ్యవహారం మనకి తప్ప. పవన్ కళ్యాణ్ కోణంలో చూస్తే సార్ ముఖ్యమంత్రి కావడానికి పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు, కానీ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన ఎప్పుడు చెప్పలేదు కదా. సో ఆయన పవర్ స్టారు, ఆయన ఇమేజ్, ఆయనకు ఉన్న బిల్డప్ ఇవన్నీ చూసినప్పుడు సహజంగా ఉప ముఖ్యమంత్రి లాంటి పదవి తీసుకోవడం వద్దా అనేది కూడా, అసలు ప్రభుత్వం గెలిస్తే, ప్రభుత్వం ఏర్పడితే, ఆయన ముఖ్యమంత్రి అయితే, ఈయనకు వస్తే అప్పటి మాట. కానీ హైపోథెటికల్గా నేను చెప్తున్నాను, ఒక ఆయనకు చాలా బిల్డప్ అదంతా ఉన్న స్టార్డమ్ ఉన్నవాళ్ళు ఇంకొకరి దగ్గర ఉప పాత్రలో ఉంటే ఏం జరుగుతుంది? అంత మా అభిమానులు అది కూడా జీర్ణించుకోలేరు. ఇప్పుడు సినిమా తీసి అందులో ఇద్దరు హీరోలతో పాటు పవన్ కళ్యాణ్ ధీటుగా ఉంటే వాళ్ళు ఒప్పుకుంటారు, కానీ ఒకరు హీరో, ఈయనేమో సైడ్ హీరో అంటే ఎట్లా కుదురుతుంది? ఉప ముఖ్యమంత్రి పదవి అంటే ఆటోమేటిక్గా సైడ్ హీరో. రెండోది, ఆంధ్రప్రదేశ్లో గతంలో తక్కువగా ఉండే ఏమైనా సమస్యలు వచ్చినప్పుడే ఉప ముఖ్యమంత్రిని పెట్టడం, కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఉప ముఖ్యమంత్రులను పెట్టాడు. సో 5 ఉప ముఖ్యమంత్రులు పెట్టిన తర్వాత నిజంగా వాళ్ళు అయిపోయారు, కానీ వాళ్ళకి ఇంకేమీ ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ పూర్వరంగంలో అయితే నేను ముఖ్యమంత్రిని కావాలి కానీ ఉప ముఖ్యమంత్రిని ఇట్లాంటివి తీసుకోవడం అంటే ఒక విధంగా చంద్రబాబుకు ఉపగ్రహంలాగా, రాజకీయ ఉపగ్రహంలాగా ఉండటం వేరు, పదవుల్లో కూడా. అందుకని అది అసలు చర్చకు వచ్చి ఉంటుందా అనేది కూడా నాకు సందేహమే. దాన్ని దాటేసి గౌరవప్రదమైన స్థానాలు కూడా 25 స్థానాలు 20 స్థానాలు గౌరవప్రదమైనవే కావాలి అని ప్రశ్నలు కూడా ఉండొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ బేషరతుగా జగన్ వ్యతిరేక ఓట్లు చీలకూడదు అనే పేరుతో చంద్రబాబు నాయుడును మళ్ళీ ప్రతిష్ఠించడం అనేది ఆయనకు మిగిలిన ఒకే ఒక ఆప్షన్. ఇంకా బీజేపీ ఏదైనా అడ్డుపడితే తప్ప, బీజేపీ ఏం చేస్తుందో ఇంకా ఒకటి ఆ ప్రశ్న అట్లాగే ఉంది. వాళ్ళ ఆశీస్సుల కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి లోకేష్ ఆ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి కావడం మీద సమస్య లేదు, కానీ ఉప ముఖ్యమంత్రి అన్న అవుతారా అంటే అది మాట్లాడుకొని పొలిట్ బ్యూరోలో మాట్లాడుకొని వాళ్ళు నిర్ణయిస్తారు అది ఇది అంటే చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన, ఛాన్స్ లేదు అని. సో ముఖ్యమంత్రి విషయం ఎప్పుడు చర్చలో లేదన్నారు ఇది వరకు, మీరు అది కూడా గుర్తు చేసుకోవచ్చు. అవును సార్, అది ఎప్పుడు డిస్కషన్లో లేదన్నారు ఆయన. కానీ వాళ్ళే మళ్ళీ చెప్పారు కదా అప్పుడు, విలేకరులకి మాట్లాడారు కదా, వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు, చెప్పున్నాడు అంతకుముందు అన్నాడు ఒక మాట. ఇప్పుడే మళ్ళీ పవనే ముఖ్యమంత్రి పదవి చర్చలోనే లేదు, ఉప ముఖ్యమంత్రి పదవి చర్చిస్తుంది పొలిట్ బ్యూరో అని. అంతవరకు లైసెన్స్ కొంచెం కన్సెషన్ ఇచ్చింది ఏంటంటే చర్చ వరకు చేస్తాం మేము అని ఒక కన్సెషన్ ఇచ్చినాడని మనం అనుకోవాలి. అంతకుముందు అది చర్చలోనే లేదన్నటువంటి వ్యక్తి. ఏదైనా దీని మీద జనసేన నుంచి రియాక్షన్ వస్తుందని నేనేం అనుకోను. ఎందుకంటే వాళ్ళు మాకు అసలు పదవులు ముఖ్యం కాదు, మా ఫోకస్ వేరు, మాకు ప్రజా సంక్షేమం అని వాళ్ళు చెప్పే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ కొద్ది రోజులుగా జనసేన శిబిరం దాదాపు నిశ్శబ్దం పాటిస్తుంది. నాదెండ్ల మనోహర్ మధ్యలో ఒక్కరోజు మాట్లాడింది మినహా, మామూలుగా పవన్ ఆఫీస్లో ఉన్నాడంటే ఏదో ఒక టైంలో లైవ్ టెలికాస్ట్, ఆయన ఉపన్యాసాలు ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఆయన అభ్యర్థుల కోసం చర్చ చేస్తుండొచ్చు, కానీ అసలు మీడియాకి ఎందుకు కనిపించట్లేదు? నేను ఇందాక కూడా ఒక దాంట్లో మీకు చెప్తున్నా కదా, ప్రశాంత్ కిషోర్ అంత దగ్గరలో చంద్రబాబును కలుసుకోవడానికి వచ్చినా కానీ పవన్ యొక్క పాత్ర కానీ పవన్ యొక్క ఉనికి ఇది ఎందుకు కనపడలేదు? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు ఈ మాట ఇంకొంచెం చిక్కు, వాళ్ళని కన్విన్స్ చేసుకోవడానికి, ఆయన అభిమానులు ఆయన రేకెత్తిన ఆశలు కొంచెం అవి అసభంగం చెందుతారు కదా. ఇంకోటి కూడా ఉంది, వాళ్ళు సీఎం అని అరిచినప్పుడంతా మీరు అరిస్తే నేను సీఎంను గాను, అరిస్తే సీఎంను గాను చాలాసార్లు ఆయన చెప్తూ వచ్చాడు. రెండు ఆయనే చెప్పున్నాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎంకు మళ్ళీ ఆయన కొత్త, అంటే సీఎం ఎలాగూ గారు డిప్యూటీ కూడా గారా, డిప్యూటీ ఆలోచన లేదా ప్రశ్నకు మళ్ళీ కొత్తగా ఏం వాదనలు తీసుకొస్తాడో మనం చూడాల్సిందే. ఇవన్నీ వైసీపీ మరింత అవహేళన చేయడానికి వాళ్ళు దీన్ని ఉపయోగించవచ్చు. దాని మీద ఈయన ఇంకా చాలా గంభీరంగా కూడా జవాబు చెప్పచ్చు. అంటే నేను ప్రజల కోసం ఉన్నాను, ప్రజాస్వామ్యం కోసం, హక్కుల కోసం ఉన్నాను తప్ప నాకు ఈ పదవులేమి ముఖ్యం కాదన్నట్టుగా చెప్పచ్చు. కానీ వస్తే తీసుకోకపోతే మాట్లాడడం వేరు, కానీ
అసలు ప్రస్తావనే లేదు, చర్చలోనే లేదని చెప్తుంటే ఖచ్చితంగా ఆయన మీద ఆ ఒత్తిడి, అసంతృప్తి జనసేనలో వచ్చే అవకాశం చాలా ఉంటుంది దీని మీద. అది వస్తుందని తెలిసి కూడా అంతకు మించి సార్ కన్సిడర్ చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదనేది కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్.